జీవితమంతా పాడేదన్ ప్రభువైన యేసునకి జీవితమంతా పాడేదన్ జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా మరణపులు ఎలలో నీ నడచిన వేళలలో మరణపులు ఎలలో నీ నడచిన వేళలలో నీ తోటు కారాయు నీ దానము ఆదరించును నీ తోటు కారాయు నీ దానము ఆదరించును నాగిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను నాగిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును జడియను బెదరను నా యేసు నాతో నుండగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుతాను నేను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. లేదంటే 2వ వచనం చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మొదటగా నేను చదువుతాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. 4వ వచనం కూడా చదువుతాను. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ ఎంతటిలో
మమ్మును ఆదరించుచున్నాడు. గత 4 వారాల నుంచి సుమారుగా మనము ఈ శ్రమల గురించి, శోధన గురించి చూస్తున్నాం. శోధనలు వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శోధన అనేటువంటిది శోధనగా కాక పరీక్షగా చూడమని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. కార్యములు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలన్న దాని గురించి బైబిల్ తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచనని, ఒక జ్ఞానాన్ని, ఒక దృష్టిని దేవుడు మనకి వాక్యం ద్వారా కలిగిస్తున్నాడు. అలాగే మనము యాకోబు పత్రికలో మనం చూసాం ఇంతకుముందు, అది కొంచెం జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అన్న మాటను అక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష, శోధన అన్నాడు, దాన్ని మళ్ళీ అదే శోధనని పరీక్ష అని కూడా అన్నాడు. భౌతిక సంబంధంగా మాత్రమే చూస్తే అది శోధన, ఆత్మ సంబంధంగా చూస్తే విశ్వాసానికి వచ్చేటువంటి పరీక్ష. శోధన అనేటువంటిది నీకు కీడు చేయడానికి వస్తుంది, పరీక్ష అనేటువంటిది మనల్ని ప్రమోట్ చేయడానికి, ఉన్నతమైనటువంటి మరొక స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి పరీక్ష అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు యాకోబు మనకి ఏం నేర్పిస్తాడంటే, కష్టాలు వచ్చినప్పుడు దాన్ని మీరు శోధనగా చూడొద్దు, అది మీరు పరీక్షగా చూడండి. పరీక్ష మీరు చూసినప్పుడు మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారు, సరిగ్గా ఆలోచిస్తారు, సరిగ్గా ఎదుర్కొంటారు. ఆ శోధన అయిపోయిన తర్వాత, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మీకు విజయం దేవుడు ఇస్తాడు. మీరు మీ జీవితం ఇంకా కొంచెం బెటర్గా ఆ తర్వాత మారుతుంది. ఇప్పుడు ఇంతకీ శోధన ఎలా బెటర్గా మారుతుంది అంటే, అక్కడ యాకోబు మాట్లాడుతుంటాడు, అక్కడ మనకది ఓర్పు సహనం అనేటువంటిది అంట. ఆ శోధన ద్వారా, పరీక్ష ద్వారా మనల్ని దేవుడు బెటర్గా మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకని శోధన ఎప్పుడు కూడా, లేదా కష్టం ఎప్పుడు కూడా మనకు పూర్తి నష్టాన్ని తీసుకొని రాదు. అది యాక్చువల్గా మనల్ని చాలా బెటర్గా కూడా మారుస్తుందంట. అంటే మనం కొన్ని కార్యాలు చూస్తున్నప్పుడు ఏదో ఒక వైపు నుంచి లేదా కొన్ని విషయాలు మాత్రమే చూడవద్దు, టోటల్గా మనం చూడడం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు అది ఇబ్బందిగా ఉంటుందా అంటే ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. అది మనల్ని కొంచెం బాధిస్తుందా అంటే ఖచ్చితంగా బాధిస్తుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టాలంటే, టోటల్గా అంత అయిన తర్వాత మనం బెటర్గా మారుతాం. కాబట్టి శోధన అటువంటిది అంత పెద్ద నష్టమేమి నీకు తీసుకొని రాదు అన్న విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. అదే గత వారం చూడండి, ఈ 2వ పత్రికలో దీని గురించి కొన్ని మాట్లాడాను. ఇప్పుడు కొన్ని విషయాలు, దీన్ని కంటిన్యూషన్గా కొన్ని విషయాలు మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కష్టం వచ్చి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కష్టాల్లో కూడా లేదా శోధనలో కూడా, శోధన అటువంటిది కూడా మనకు అదే చివరికి దేవుడు మేలుకరంగా దాన్ని మారుస్తాడట. ఎప్పుడో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అది శోధన అటువంటిది ఎలాంటిదైనా కావచ్చు, అది మానసికమైనది కావచ్చు, అది అనారోగ్యములకు సంబంధించింది కావచ్చు, అది ఆర్థిక పరమైనటువంటిది కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. కానీ ఒక కష్టము అని నీకు అనిపించిన ప్రతీది కూడా నీకు పరిపూర్ణంగా నష్టాన్ని తీసుకొని రాదని యాకోబు చెప్తున్నాడు. ఎందుకంటే అది చివరిలో నువ్వు గనక సరిగ్గా ఆలోచించినట్లుగా నువ్వు ఉండగలిగితే, నువ్వు సరిగ్గా ప్రవర్తించగలిగితే, నిన్ను బాధించినటువంటి అదే కష్టము చివరిలో నీకు అది మేలుకరంగా దేవుడు మారుస్తాడు. అందులోంచి కొంత మంచి కూడా దేవుడు తీసుకొస్తాడట. ఇప్పుడు చూడండి, అందుకని మనం దాన్ని కరెక్ట్గా మనం ఆలోచన నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం గుండా వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. ఇబ్బంది ఉండదని నేను చెప్పట్లేదు, ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం ఆ టైంలో సరిగ్గా కొంచెం జ్ఞానంగా, ఆత్మీయంగా ఆలోచించగలిగితే అదంతా అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్నంత నష్టమేమీ నీకు యాక్చువల్గా రాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఊహించినటువంటి మేలు దేవుడు జరిగిస్తాడు. అంటే ఒక ప్రాబ్లంలో కూడా, ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు పాజిటివ్గా కొన్ని కార్యాలను చివరికి జరిగిస్తాడంట. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు చాలామంది ఎక్కడ పొరపాటు పడతారంటే, తప్పు ఎక్కడ అర్థం చేసుకుంటారంటే, బైబిల్లోని చూసారు కొన్నిసార్లు ఆ కీడు జరిగినప్పుడు కూడా అందులోంచి దేవుడు మేలుకరంగా మారుస్తాడు అన్నప్పుడు చాలామంది అనుకుంటారంటే ఆ కీడు పంపించేది కూడా దేవుడు అనుకుంటారు, ఆ కీడు పంపించేది కూడా దేవుడు అనుకుంటారు. కానీ యాక్చువల్గా దేవుడు కీడు పంపిస్తాను బైబిల్ ఎక్కడలేదు. ఈవెన్ యాక్చువల్గా యాకోబులో పత్రికలు కూడా మనం చూస్తే, ప్రతి మంచివి పరసంబంధమైనటువంటిది జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండి వస్తుందంట. ప్రతి మంచిది, సంపూర్ణమైన ప్రతి వరము కూడా అది పరసంబంధమైనది, జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తుంది. మంచి ప్రతీదీ కూడా, మంచిది అన్న ప్రతీదీ కూడా పరలోకం నుండి వస్తుంది. పరలోకం ఎప్పుడు కూడా కీడటువంటిది, చెడటువంటిది పరలోకం యాక్చువల్గా రాదు. కాబట్టి ఒక ప్రాబ్లం కూడా బెటర్గా మారుతుంది అని అన్నప్పుడు, ప్రాబ్లం కూడా దేవుడు పంపించడానికి బహుశా అనుకుంటారేమో,
బైబిల్ ఎక్కడా కూడా ప్రాబ్లం కూడా దేవుడు మేలుగా మారుస్తాడు కాబట్టి ప్రాబ్లం కూడా దేవుడే పంపించాడని నేను చెప్పట్లేదు. అది ఆ విషయం ఫస్ట్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ప్రాబ్లం ఎప్పుడూ కూడా దేవుడు పంపించడు. దేవుడి దగ్గర అంతా కూడా మంచి ఉంటుంది. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పర్ఫెక్ట్ కాబట్టి ఆయనలో వచ్చే ప్రతిదీ కూడా మంచే వస్తుంది. దేవుడిని ఎప్పుడు కూడా మనం దేవుడిలో ఉండి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవుడు ఎప్పుడు కీడు చేయడు. కానీ కీడు ఎందుకు వస్తుంది అంటే దానికి దేవుడు తప్ప బోల్డ్ కారణాలు ఉంటాయి. నువ్వు 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ 1,00,000 కారణాల్లో దేవుడు మాత్రం ఖచ్చితంగా ఉండడు. దానికి పాపం అవ్వచ్చు, శాపం అవ్వచ్చు, సాతాన్ అవ్వచ్చు, లేదా నువ్వు చేసుకున్న కార్యాలు అవ్వచ్చు, ఇంకా బోల్డ్ కారణాలు మనం చెప్పొచ్చు దానికి ఆన్సర్గా. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కారకుడు అవ్వడు. మరంటప్పుడు కీడు మనకి మేలుగా ఎలా మారుస్తాడు దేవుడు అంటే, దేవుడే కీడుని పంపించి దాన్ని మేలుగా చేస్తాడని కాదు, లేదా దేవుడు మేలు చేద్దామన్నాడు కాబట్టి కీడు పంపించాడని కాదు. కీడు సహజంగా ప్రపంచంలో ఉంది కాబట్టి రకరకాల కారణాలు బట్టి వస్తుంది. కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే, ఎంత సమర్థుడు అంటే, ఆ కీడును కూడా దేవుడు చివరికి తన సామర్థ్యముతో చివరికి దాన్ని మేలుకరంగా దేవుడు మారుస్తాడు. కీడు దేవుడు పంపించడు, కానీ కీడును కూడా చివరికి దేవుడు మేలుకరంగా మారుస్తాడు. ఎప్పుడంటే మనం కరెక్ట్గా ఆలోచించినప్పుడు, మనం కరెక్ట్గా దాన్ని ఎదుర్కొన్నప్పుడు, మనం కరెక్ట్గా ఆ టైంలో ప్రవర్తించినప్పుడు, నిన్ను బాధించడానికి నిన్ను పడవేయడానికి వచ్చినటువంటి కీడును కూడా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. ప్రతి కీడుని దేవుడే ఆటోమేటిక్గా మేలుగా మార్చడు. నువ్వు ప్రవర్తించిన విధానాన్ని బట్టి, నువ్వు దాన్ని ఎదుర్కొన్న విధానాన్ని బట్టే దేవుడు ఒక నెగిటివ్ను కూడా పాజిటివ్గా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఇక్కడ కూడా చూడండి పౌలు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి పౌలు కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్. అందుకు చూడండి ఈ రోజున దేవుడు ఎందుకు మేలుకరంగా మారుస్తాడు, ఎలా మారుస్తాడు, దాని గురించి కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పౌలు ఇక్కడ నేను లాస్ట్కి చెప్పండి చూస్తారా, ఎక్కువగా ఈ 11 వచనాల వరకు యాక్చువల్గా పౌలు ఏం మాట్లాడతాడంటే శ్రమ గురించి మాట్లాడతాడు, అలాగే ఆదరణ గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడు రెండు చెప్తున్నాడు. ఎంతసేపు పౌలు శ్రమల గురించే మాట్లాడట్లేదు, పౌలు ఆదరణ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే శ్రమ గురించి ఒక వచనంలో మాట్లాడగానే, ఒక లైన్లో మాట్లాడగానే వెంటనే నెక్స్ట్ లైన్లో ఆదరణ గురించి మాట్లాడకుండా పౌలు శ్రమ గురించి మాట్లాడట్లేదు. శ్రమ గురించి మాత్రమే కాదు పౌలు మాట్లాడింది, పౌలు శ్రమతో పాటుగా ఆదరణ గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి శ్రమలో దేవుడు మనకు ఆదరణ కూడా ఇస్తాడు. అందుకే లాస్ట్కి చెప్పని చూస్తారా, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని నువ్వు క్వశ్చన్ చేయడం కంటే, నువ్వు దేవుని ప్రశ్నించడం కంటే, నువ్వు దేవుని దగ్గర నుండి ఆన్సర్ వెతకడం కంటే, దేవుని దగ్గర నుండి ఆదరణ నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రాబ్లం వచ్చి మనం ప్రభు నాకు ఎందుకు ఈ ప్రాబ్లము ఎందుకని చాలామంది చాలా సందర్భంలో దేవుని క్వశ్చన్ చేస్తుంటాం, ఎందుకని దేవుని అడుగుతుంటాం. అంటాను, నువ్వు ఎందుకు అని అడిగే బదులు దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ పొందుకోవడం గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు శ్రమల్లో కూడా దేవుడు ఆదరణని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, అందుకే నేను కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ శ్రమల గురించి, ఆదరణ గురించి, అందులోంచి మనకి జరిగేటువంటి మేలు గురించి మాట్లాడుతున్నాను. చూడండి, కీడు వచ్చినప్పుడు ఆ కీడు ఎలాగ చివరికి మేలుకరంగా దేవుడు మారుస్తాడు దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ పౌలు కూడా చూడండి శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు కూడా చాలా శ్రమలు వచ్చినాయి. ఒకసారి చెప్తాను చూడండి, ఒకసారి కొంచెం కిందకి 9వ వచనం చదువుతాను చూడండి, 8వ వచనం చదువుతాను. 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతమి, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మక ఉంచకుండానట్లు, గమనించండి, మా యందే మేము నమ్మక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించని ఇకముందును తప్పించని. గమనించండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా, పౌలు కంట ఆశ కలిగినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటున్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటన్నది స్పెసిఫిక్గా ప్రాబ్లం ఇది అని పౌలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటి అన్నది యాక్చువల్గా అంత పెద్ద ఇష్యూనే అవ్వకూడదు. మనకి నాకు ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం కాబట్టి అది చిన్న ప్రాబ్లం అండి, నాది ఈ ప్రాబ్లం కాబట్టి నాకు ఇది పెద్ద ప్రాబ్లం అండి అని ఎప్పుడు కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ని పోల్చుకొని వాళ్ళకున్న సమస్య చిన్నదేనండి, నాకు వచ్చిన సమస్య పెద్దది అని తరచుగా క్రిస్టియన్స్గా మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే బేసిక్ మనం అనుకుంటాం అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం చిన్నదేనండి, నాకు వచ్చింది పెద్దదండి, నాకు వచ్చింది చాలా కష్టం అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఏదన్నది ఇక్కడ పౌలు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ప్రాబ్లం ఏదన్నది పెద్ద ఇష్యూ యాక్చువల్గా అయితే కానీ కాదు. ప్రాబ్లం ఏది ఇష్యూ కాదు, కానీ ఆ ప్రాబ్లం నిన్ను ఎలా బాధిస్తుంది అనేది ఇష్యూ ఇక్కడ. అందుకని ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం స్పెసిఫిక్గా ప్రాబ్లంకి ఒక పేరు పెట్టుకొని ఆ ప్రాబ్లం వచ్చి మాట్లాడకండి. ప్రాబ్లం మనల్ని యాక్చువల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇష్యూ ఇక్కడ.
అది మనల్ని ఎంతగా మారుస్తుంది, మనల్ని ఎంతగా బాధిస్తున్నది ఇష్యూ, కానీ ప్రాబ్లం ఇప్పుడు ఇష్యూగా మనకి ఉండకూడదు. అందుకనేమో పౌలు ఎక్కడ కూడా మాకు ఈ ప్రాబ్లం అని పౌలు మాట్లాడట్లేదు. కానీ చెప్పని చూసారా, పౌలు ఎప్పుడు కూడా అంత ఈజీగా సమస్యల గురించి కృంగిపోయేవాడు కాదు, సమస్యల గురించి మాట్లాడేవాడు కాదు. పౌలు ఎంత పెద్ద సమస్య అయినా చాలా ఈజీగా జయించగలిగేటువంటి ఆత్మీయత, ఆ యొక్క దృఢ సంకల్పము, దేవుని నమ్మకము పౌలు యాక్చువల్గా ఉంది. పౌలు కనుక ఒక నిజంగా కనుక ప్రాబ్లం గురించి రాసినా మాట్లాడినా అది అంత సాదాసీదా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కాదు. ఈ రోజుల్లో మనం ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చిన్నవే పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఊహించుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. కానీ ఆది సంఘం టైంలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అంత ఎంత కాదు. మనకు వచ్చినట్టు ఆది సంఘంలోకి వచ్చినట్టు సమస్యలతో మనం పోల్చుకున్నప్పుడు మనకున్న సమస్యలు అసలు సమస్యలే కాదు. ఒకవేళ ఈరోజు చర్చలో మనం నిలబడి మన ప్రాబ్లం చెప్పినా సరే నేను అనుకుంటాను, ఆది సంఘం కనుక మన ప్రాబ్లమ్ గురించి వింటే అలా అనుకుంటే అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు అని బహుశా అలా అనుకుంటారేమనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పోల్చుకున్నా అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. అలాంటిది ఒకసారి ఆలోచించండి. ఆది సంఘం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, మనకంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఇంకొక గ్యారెంటీ విషయం చెప్పొచ్చు, ఆది సంఘం విశ్వాసాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే సేవ చేస్తూ పౌలు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దవి. అసలు ఆది సంఘం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే మనకంటే చాలా గొప్ప అని చెప్తున్నప్పుడు ఒకసారి ఆలోచించిన, పౌలు తన శ్రమల గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా అసలు ఇంకెంత పెద్ద ప్రాబ్లమ్స్ పౌలు మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న అయితే అసలు పౌలు కనీసం వాటికి మెన్షన్ చేయడానికి కూడా ఇష్టపడ్డ పౌలు, చిన్న చిన్న సమస్యలు అయితే. కానీ పౌలు కనుక ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అంటున్నప్పుడు జస్ట్ ఏదో ఆయన పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ప్రాబ్లం గురించి చెప్పడమే పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ కాదు. పౌలు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు, ఏ ప్రాబ్లం చెప్పట్లేదు, కానీ ఆ ప్రాబ్లం తనెలా బాధించిందో చెప్తున్నాడు. అయితే ఇక్కడ మంచి విషయం తెలుసు, పౌలు కేవలము ప్రాబ్లం మాత్రమే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం లేడు. దానిలో ప్రాబ్లంలో జరిగినటువంటి ఒక మేలైనటువంటి కార్యాన్ని చెప్పేటువంటి క్రమంలో ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు. జస్ట్ ఇక్కడ ప్రాబ్లం చెప్పడం కోసం ప్రాబ్లం చెప్పట్లేదు. ఆ ప్రాబ్లం ఎందుకు చెప్తున్నాడు పౌలు, అసలు పౌలు ప్రాబ్లం ఎందుకు చెప్తున్నావు విశ్వాసాలకి అని అడిగితే పౌలు ఏం చెప్తున్నాడంటే, దానివల్ల నాకు జరిగిన మేలంటే మీకు చెప్తున్నాను. ఆ మేలు చెప్తున్నాడు కాబట్టి ఆ మేలు గురించి మాట్లాడేటువంటి క్రమంలో ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు అని మాడుతూ, ప్రాబ్లం ఏంటది, ప్రాబ్లం ఏంటి చెప్పట్లేదు కానీ అంటున్నాడు అది ఎంతగా తనను బాధించిందో చెప్తున్నాడు. ఏమంటే అది ఎంతగా మమ్మల్ని బాధించిందంటే ఆ ప్రాబ్లము అసలు మేము బతుకమైనటువంటి ఆశ మాకు యాక్చువల్గా లేదు, మా పని అయిపోయిందని మేము అనుకున్నాం అంటున్నాడు. అయితే చెప్పు నార్మల్గా అందరూ అనుకుంటాం, మనం కూడా నా ప్రాబ్లం వస్తే నా పని అయిపోయిందని మనం కూడా జనరల్ అనుకుంటాం. కానీ పౌలు అక్కడ తాగట్లేదు. పౌలు యాక్చువల్గా ఏమంటే తెలుసా, అక్కడ ఇంకొక పాజిటివ్ విషయం చెప్తాడు. ఏమంటే తెలుసా, అక్కడ కింద యాక్చువల్గా ఉంది, అక్కడ ఏమన్నాడంటే పౌలు చదివిన దాంట్లో అన్నాడు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్చువల్గా దాని గురించి పౌలు మాడుతున్నాడు, లోపల తనుకున్న విషయం చెప్తూ మా మీద అసలు మాకే నమ్మకము కలగకుండానట్లు అంటున్నాడు. గమనించండి, చూడండి అక్కడ కావాలి ఒకసారి మీరు బైబిల్ తిరిగేసి చూడండి ఒకసారి, నేను మళ్ళీ ఒకసారి దాన్ని చదివి నేను మీకు తెలియజేస్తాను. 9వ వచనం లాస్ట్ లైన్ మీరు చూడండి, మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండాను. చూడండి అక్కడ పౌలు మాడుతూ మా యందు మాకు నమ్మకము ఉండకుండానట్లు అంటున్నాడు. ఇంతకు పౌలు నువ్వేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే పౌలు అన్నాడు, మంచి విషయం చెప్తున్నాడు. అక్కడ ప్రాబ్లము చెప్పట్లేదు, ప్రాబ్లం ద్వారా పౌలుకి జరిగినటువంటి ఒక మేలైనటువంటి ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటే ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం యాక్చువల్గా పౌలుని ఎలా బాధించిందంటే అంటున్నాడు, ఆ ప్రాబ్లం నాలో ఒక మంచి చేసింది అంటున్నాడు. ఇంతకు పౌలు ఏం మంచి చేసింది నీకంటే, ఆ ప్రాబ్లం ఏం చేస్తుందంటే నా మీద నాకు నమ్మకాన్ని తీసేసింది. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనకేంటంటే మన జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు మనకేంటంటే మన మీద మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. మనకు నమ్మకం విశ్వాసం అంటే దేవుని యందు మాత్రమే ఉంచాల్సినటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసము నమ్మకము చాలా సందర్భాల్లో ఏంటంటే మన మీద ఉంటుంది, మన జ్ఞానం మీద మనకి నమ్మకం ఉంటుంది. ఏమనుకుంటాను, నేను తెలియగలను కాబట్టి నా తెలివితేటతో ఏదైనా చేసుకోగలను అనుకుంటాం. లేదా నాకు ఈ సామర్థ్యం ఉంది కాబట్టి, అది బహుశా జ్ఞానమే ఒక సామర్థ్యంలాగా అనుకోండి, ధనమే ఒక సామర్థ్యం అనుకోండి, లేదా మనకున్నటువంటి పలుకుబడే సామర్థ్యం అనుకోండి, లేదా మనకున్నటువంటి మనుషులు ఆ సర్కిల్ ఏదైతే పెద్ద సర్కిల్ ఉందనుకున్నామో అదే ఒక సామర్థ్యం అనుకున్నా సరే, పౌలు అంటున్నాడు నాకు దాని మీద నమ్మకం అనేటువంటిది ఈ ప్రాబ్లం తీసేసింది. అంటే నా మీద నాకు కలిగేటువంటి నమ్మకాన్ని తీసేసింది. నా జ్ఞానం మీద, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పడం కొన్ని సందర్భంలో ఫరిసీల్లాగా మన భక్తి మీద కూడా చాలా సందర్భాలు మనకి నమ్మకం. భక్తి మంచిదే, కానీ నీ భక్తి మీద నీ నమ్మకము భక్తిగానే ఉండాలి, కానీ నీ భక్తి మీద నమ్మకం ఉండకూడదు నీకు. అంటే బేసిక్గా అంటే అర్థం ఏంటి, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లమ్స్ రావలే అంటే అర్థం ఏంటి, ఒక రకంగా నీ భక్తిని బట్టి నీ మీద నీకున్నట్టు నమ్మకంతో మాట్లాడుతున్నావు.
ఇప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు ఆ ప్రాబ్లం ఆసియా వెళ్తున్నప్పుడు అక్కడ కలిగినటువంటి ప్రాబ్లం ఏం చేసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత పాజిటివ్గా ఎఫెక్ట్ చేసిందంటే, పౌలు అంటున్నాడు అది ఏం చేసిందంటే నన్ను ఎంతగా మార్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు నమ్మకం లేకుండా చేసినది. అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం ఏంటంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేకపోవడానికి మనకు ఆటంకం ఉన్నటువంటి ఒక విషయం తెలుసా, మనం ఏదైతే మనకి బలం అనుకుంటున్నామో అదే మనకి చాలా సందర్భాల్లో మనకు అడ్డది. అందుకనే చూడండి, చాలా సందర్భంలో బలహీనులు దేవుని ఈజీగా నమ్ముతారు, బలవంతులు దేవుని అంత ఈజీగా నమ్మలేరు. అంతగా అర్హత లేనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు దేవుని ఈజీగా నమ్ముతారు. కానీ తెలివి గలవాడంత ఈజీగా దేవుని జ్ఞానం కొరకు దేవుని అడగడు. బలవంతుడు దేవుని దగ్గరికి బలం కొరకు వెళ్ళడు. ఎందుకంటే వాడికి తనకున్నటువంటి బలం మీద నమ్మకం, తనకున్న బలం మీద నమ్మకం. కానీ పెద్దగా తనలో ఎటువంటి మంచి లేనటువంటి వాడు, తనలో పెద్దగా ఎటువంటి పాజిటివ్గా ఏమీ లేనటువంటి వాడు, అతిశయపడ్డానికి పెద్దగా ఏమీ లేనటువంటి వాడు దేవుని నమ్మడం చాలా చాలా ఈజీ అవుతుంది. అందుకని యేసుక్రీస్తు ఏమో తెలుసా, మీరు చిన్నపిల్లలు వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరలేరు అన్నారు. అంటే అర్థం ఏంటంటే సింపుల్గా నువ్వు చెప్పగానే నువ్వు ఈజీగా నమ్మగలిగేటువంటి స్థితి. ఎందుకని కొంతమందికి అది ప్రాబ్లం ఉంటుంది అంటే, కొన్ని చెప్పినప్పుడు ప్రతిదీ లాజిక్గా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ప్రతిదీ లాజిక్ అంటాం మనం. వీళ్ళు ఎవరికన్నా సువార్త చెప్పామనుకోండి, రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళు ప్రతి అంటే లాజిక్ అడుగుతారు. ప్రతిదీ కూడా వాళ్ళు మాకు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి అప్పుడు మేము నమ్ముతాం. వాళ్ళు ఎందుకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంటే వాళ్ళు తెలియగలని అనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆ తెలివైనటువంటి వారు పరలోకానికి వెళ్ళకుండా వాళ్ళని ఆటంకం పరుస్తుంది. ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. టైం వస్తే కానీ అర్థం కాదు. వాళ్ళు ఏదైతే జ్ఞానం అంటున్నారో, ఏదైతే తెలివితేటలు అంటున్నారో అదే ఖచ్చితంగా వారు పరలోక రాజ్యం వెళ్ళకుండా ఆపేసింది. ఇంకేది కూడా కాదు, బయట నుంచి ఏది కాదు, వారిలో ఉన్నటువంటిదే వారు పరలోకం వెళ్ళకుండా దేవునికి లోబడకుండా ఆటంకంగా ఉంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రాబ్లం వచ్చినప్పుడు అది నాకెంత పాజిటివ్గా ఆ ప్రాబ్లం నాకు ఎలా మేలు చేసిందంటే, ఆ ప్రాబ్లం ఏంటంటే నా మీద నాకు నమ్మకం లేకుండా దేవుని మీద మాత్రమే నమ్మకూర్చినట్లుగా ఆ ప్రాబ్లం నన్ను మార్చింది. అది పాజిటివ్ ఎఫెక్ట్. అది పాజిటివ్ ఎఫెక్ట్. అందుకే చూడండి, జీవితం అంతా కూడా చిన్నప్పుడు సుఖంగా మారుతున్నటువంటి వాళ్ళకి పెద్దగా దేవుని మీద నమ్మకం ఉండదు. అన్నీ బాగున్నాయి కాబట్టి విశ్వాసం ఉంటుంది. కానీ అది నిజంగా బలమైన విశ్వాసంగా ఉందో లేదో చాలా సందర్భాలు డౌటే. అది జెన్యూన్ ఫెయిత్తో కాదో చెప్పలేం. నిజమైన విశ్వాసం నీకు నాకు కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను ప్రాబ్లం ఉంటూ కూడా ఇంక నేను దేవుని కనుక నమ్మగలిగితే అప్పుడు నాకు నిజంగా విశ్వాసం ఉన్నట్టు. అన్నీ సాఫీగా సాగుతున్నప్పుడు నాకు విశ్వాసం ఉందనుకుంటే అది బహుశా విశ్వాసం అనుకున్నావు, కానీ పరీక్షలోకి వెళ్తే అది ఎంతవరకు నిలబడుతుందో గ్యారంటీనే లేదు. కానీ పౌలు అంటున్నాడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కూడా నాకు మేలు చేసింది. ఎలా మేలు చేసింది పౌలు అంటే, కొన్ని సందర్భాల్లో మనం ఎంత విశ్వాసంలో అయినా సరే, అంతగా దేవుని నమ్మినా సరే మన మీద మనకు చాలా నమ్మకం వచ్చేస్తుంది. పౌలు అంటున్నాడు ఆ ప్రాబ్లం నాకు ఏం చేసింది, ఎలా మేలు చేసిందంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేనెంత బలహీనమైన వాడు, నాకెంత చేత కాదో నాకు ఆ ప్రాబ్లం తెలియజేసింది. కాబట్టి నేను ఏ విషయంలో నేను చేత కానో నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా దేవుని మీద మాత్రమే నేను విశ్వాసము ఉంచాను. అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ప్రాబ్లం కూడా అది నేను బాధిస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా పౌలులాగా కనుక ఆలోచించగలిగితే ఆ ప్రాబ్లంలో కూడా ఇంకా నువ్వు దేవునిలో ఉన్నటువంటి ఆ కొద్ది విశ్వాసం అయితే నీకు ఉందో దాన్ని ఇంకా నువ్వు విశ్వాసంలో కూడా నువ్వు బలపరుచుకోవచ్చు. ఏ సందర్భంలో చెప్పేదే ప్రాబ్లం వచ్చినప్పుడు, నిజమైన ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు అన్ని రకాల ప్రయత్నం చేసి నువ్వు ఫెయిల్ అవుతావు. చూసారా, అలా ఫెయిల్ అయినప్పుడు చాలామంది చూడండి, గొప్ప వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం ఇంటర్నెట్లో వెళ్ళిన సాక్ష్యాలు ఉంటాయి చూస్తారా, వాళ్ళకి అన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి, కానీ ఏదో ప్రాబ్లం వాళ్ళు బాధిస్తుంది, పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంకి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బలం అనుకున్నారో అదేది కూడా ప్రాబ్లం సాల్వ్ చేయనప్పుడు అప్పుడు వాళ్ళు దేవుని వైపు వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నారు, నిజమైన దేవుని వాళ్ళు నమ్మారు, నిజమైన దేవుని కొరకు వాళ్ళు అప్పుడు జీవించడం కూడా స్టార్ట్ చేశారు. అంటే రకంగా ఏ సందర్భంలో వాళ్ళు దేవుని వెతికారు, ఏ సందర్భంలో వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఆధారపడ్డారు. ఆ ప్రాబ్లం వాళ్ళకి ఏం చేత అవ్వలేదు కాబట్టి దేవుని మీద మాత్రం వాళ్ళు ఆధారపడ్డారు. ఇక్కడ పౌలు అంటున్నాడు శ్రమ అటువంటిది నన్ను పాజిటివ్గా ఎలా ఎఫెక్ట్ చేసిందంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అసలు మాకు ఆశలే లేవు, బతుకుతామన్న ఆశ మాకు లేదు. ఇప్పుడు మా మీద మాకు నమ్మకం పూర్తిగా పోయింది. ఆ మూమెంట్లో నా మీద నాకు ఉండే విశ్వాసం పూర్తిగా పోయింది. నేను ఎక్కడో నా వైపు నేను చూడలేదు, కేవలం దేవుని వైపు మాత్రమే నేను చూశాను. అలాగా ప్రాబ్లం ఏం చేసిందంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సరిగ్గా అర్థం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లంలో కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ పౌలు యొక్క లైఫ్లో అది ఎఫెక్ట్ చేసింది. అది ఒక చావు బతుకులు లాంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటది పౌలునంట నిజంగా విశ్వాసములు బలపరిచి దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచేంతలాగా ఆ ప్రాబ్లం ప్రేరేపించింది. ఇప్పుడు ఒకసారి నిజంగా అందరికీ ప్రాబ్లం వచ్చిన ప్రతి వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారా అంటే అందరూ ఇలా రియాక్ట్ అవ్వరు.
ప్రాబ్లంని సరిగ్గా ఆలోచించడము, దాన్ని ఆలోచించి ఎదుర్కొన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ ప్రాబ్లం వాళ్ళకి ఇలా పాజిటివ్గా, అది విశ్వాసాన్ని ఇంకా బలహీనపరచదు, విశ్వాసాన్ని ఇంకా బలపరచదు. ఇక్కడ పౌలుకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం పౌల్ని బలహీనపరచలేదు. చాలామంది నా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది విశ్వాసాన్ని బలహీనపరిచింది. కానీ పౌలు కేవలం భక్తిపడనే కాదు, ఆత్మీయ జ్ఞానం ఉంది కాబట్టి ప్రాబ్లం ఎలా చూడాలో పౌలు నేర్చుకున్నాడు. కాబట్టి ప్రాబ్లం కూడా అంటున్నాడు, అరే చాలామందిని ప్రాబ్లం విశ్వాసంలో బలహీనపరిస్తే అదే ప్రాబ్లం నన్ను విశ్వాసాన్ని బలపరిచింది. నా మీద నాకున్న నమ్మకాన్ని అది పూర్తిగా తీసివేసేసి దేవుని మీద మాత్రమే నమ్ముకుంచినట్లు ప్రాబ్లం నన్ను మార్చింది. ఎవరు చెప్తారు అలాంటి సాక్ష్యాన్ని? ఎవరు చెప్పగలరు అలాంటి సాక్ష్యాన్ని? ప్రాబ్లం కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళు మాత్రమే సాక్ష్యం చెప్తారు అలాగా. కానీ చాలామంది అయితే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రస్తుతం మనం అనుకుని ఏమంటాం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతే చర్చకొచ్చేస్తానండి అంటాం. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నీ లైఫ్లో నెగిటివ్గా అనేది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రాబ్లం సరిగ్గా అర్థం చేసుకుని నీకు తెలియలేదు. కానీ పౌలు అంటున్నాడు, అంత భక్తిపరుడైన పౌలు అంటున్నాడు, ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మా మీద మాకు నమ్మకాన్ని పూర్తిగా తీసేసింది. అది దేవుని మీద ఇంకెక్కువ నమ్మకం ఉంచినట్లుగా అది చేసింది. ఓ రకంగా పౌలు అంటున్నాడు, పౌలు చేసినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే ఆ ప్రాబ్లము పౌలుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా పూర్తిగా విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచేటట్లుగా, దేవుని మీద మాత్రమే దృష్టి నిలిపేటట్లుగా ఆ ప్రాబ్లం పౌల్ని మార్చింది. అలాగనే ప్రాబ్లము మంచిగా ప్రాబ్లమే మార్చని చెప్పట్లేదు. ప్రాబ్లం ఎప్పుడు కూడా స్వాభావికంగా ప్రాబ్లంలో ఎటువంటి మంచి యాక్చువల్గా లేదు. కానీ ఆ ప్రాబ్లం నువ్వు సరిగ్గా చూడగలిగితే ఆ ప్రాబ్లం కూడా దేవుడు నీకు మేలుకరంగా మారుస్తాడు. అలా పౌలు అంటాడు ఇక్కడ, ఆ ప్రాబ్లం నాకు ఏం చేసిందంటే ఆ ప్రాబ్లం నన్ను ఇంకా దేవుని మాత్రం విశ్వసించినట్టుగా నాకు అది చేసింది. ఇప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది దేవుని మీద మాత్రమే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. దేవుని మాత్రమే నమ్మాలి, మనుషులు నమ్మకూడదు. దేవుని మాత్రమే చూడాలి, పరిస్థితులు మనం చూడకూడదు అనేటువంటి ఒక ప్రేరేపణని, ఒక ప్రాబ్లము పౌలు మార్చింది. అలాగను అందుకే పౌలు అంటున్నాడు అక్కడ, ఈ ప్రాబ్లం అందుకని మంచిది అంటున్నాడు. యాకోబు భాషలో చెప్పాలంటే విశ్వాసం కలిగే పరీక్షను చూస్తారు. ఆ పరీక్షలో పౌలుకి ఏం తెలిసిందంటే తన మీద తన నమ్మకం పూర్తిగా పోయేటట్టుగా చేసింది, దేవుని మాత్రమే నమ్మినట్లుగా చేసింది. మరణము సైతము దేవుడు లేపగలడు కాబట్టి అలా దేవుని మాత్రమే చూసేటట్లుగా ప్రాబ్లం నన్ను మార్చింది. సరే, అందుకని యాకోబు అన్నాడు ప్రాబ్లం కూడా చాలా సందర్భంలో మనకు బెటర్గా మారుస్తుంది. అలా పౌలు అంటున్నాడు, ఆ ప్రాబ్లం అంటే నన్ను విశ్వాసాలు బలహీనపరచలేదు, ప్రాబ్లం నన్ను విశ్వాసాలు ఇంకా అంతకంతగా బలపరిచింది. ఇంకా ఎక్కువగా దేవుని మీద మాత్రమే గురి పెట్టేటట్లుగా, ఇంకా ఎక్కువ దేవుని నమ్మేటట్లుగా అది నన్ను చేసింది అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఇంకొక పాజిటివ్ విషయం చెప్తాను చూడండి. అక్కడ కొంచెం పైకి వెళ్ళి చదువుతాను చూడండి, 4వ వచనం చదువుతాను చూడండి. పౌలుని అలా మారిస్తే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు చూడండి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇక్కడ చూడండి పౌలు 4వ వచనం అంటున్నాడు. సిమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అక్కడ పౌలు అంటే తెలుసా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో దేవుడు మమ్మల్ని ఆదరించాడు అంటున్నాడు. గమనించండి, ఇది లాస్ట్ కూడా చెప్పాను నేను. ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో ఆదరణకర్త దేవుడు మమ్మల్ని ఆదరించాడని చెప్తున్నాడు. అది మంచి విషయమే. ప్రాబ్లం వచ్చిందా, ప్రాబ్లం దేవుడు మమ్మల్ని ఆదరించాడు, ఇక్కడ ప్రాబ్లం మంచిదని చెప్పట్లేదు. దానికి మించి ఇంకా పౌలు లోతుగా ఆలోచించాడు. పౌలుకి ఏదైతే శ్రమల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఏ ఆదరణ అయితే పౌలు పొందుకొని దేవుని యొక్క ఆదరణ అటువంటిది అనుభవించాడు పౌలు, ఆ ఎక్స్పీరియన్స్ ఆ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఆ అనుభవం దేవుని దగ్గర శ్రమల్లో సైతము దేవుని దగ్గర నుండి అనుభవించినటువంటి ఆదరణ యొక్క బలము, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అంటున్నాడు అదేదో మాకు ఇచ్చాడు దేవుడు ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు. అక్కడితో మాత్రం అయిపోవట్లేదు. మాకు ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం దేవుడు మమ్మల్ని ఆదరించాడు ఓకే అంటలేదు. అక్కడితో పౌలు ఇంకా దాని ఎఫెక్ట్ని ఇంకా ఎక్కువ చూస్తున్నాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క కార్యం ఎంతగా జరిగిందంటే అది కేవలం పౌలుకి జరిగి పౌలుని దేవుడు ఆదరించి పౌలుతో ఆగిపోయినటువంటిది కాదు. అది పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుడు శ్రమలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించాడు. చూసారా, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆదరించాడంటే మేము పొందుకున్నటువంటి ఆదరణతో మేము ఇంకొకరిని ఆదరించాలని దేవుడు మాకు ఆదరణని ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, శ్రమ వచ్చింది పౌలుకి, ఆ శ్రమలో దేవుడు పౌలుని ఆదరించాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, అమ్మాయి పౌలు దేవుని స్తోత్రం, మాకు శ్రమలు వచ్చినాయి, శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడు ఓకే దేవుని స్తోత్రం అని అక్కడితో అయిపోలేదు. పౌలు ఇంకా లోతుగా చూస్తున్నాడు. ఆ శ్రమనే కానీ ఆ ఆదరణనే కానీ ఇంకా లోతు చూస్తున్నాడు. ఎంత లోతు చూస్తున్నా పౌలుని అడిగితే అంటాడు, ఏదో దేవుడు మమ్మల్ని ఎందుకు ఆదరించాడంటే మేమేదో ఆదరించబడాలి, మేమేదో ఓదార్చబడాలనే కాదు. ఇంకోటి ఏంటంటే మేము ఎందుకు ఆదరించబడ్డాము అంటే మేము ఆదరించబడ్డ ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆదరణ అనుభవం ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి ఇప్పుడు మేము కొంతమందిని ఆదరించడానికి.
ఒకసారి ఆలోచించండి దాని గురించి. శ్రమ అటువంటిది ఎంత ఎఫెక్టివ్గా మారుతుందో ఒకసారి ఆలోచించండి. సరైన విశ్వాస కనుక శ్రమ వస్తే, ఆ విశ్వాసం కనుక సరిగ్గా జ్ఞానంగా కనుక దాన్ని ఎదుర్కొంటే, శ్రమలోంచి ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నాను. శ్రమలో పౌలు ఆదరింపబడుతున్నాడు, ఎందుకంటే పౌలు శ్రమను కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు కాబట్టి శ్రమలో పౌలు ఆదరింపబడ్డాడు. మనం అదే గొప్ప విషయం అనుకుంటాం, కానీ పౌలు అంటున్నాడు అది అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకేంటంటే ఇప్పుడు మేము కూడా ఇంకోళ్ళని ఆదరించగలిగేటువంటి సామర్థ్యం మేము పొందుకున్నాం. అంటే పౌలు నీకు వచ్చిన శ్రమలో నువ్వు ఆదరించబడ్డావు కదా, అక్కడితో అయిపోలేదంట అంటున్నాడు. ఆ శ్రమ నాకు ఏ క్యాపబిలిటీని ఇచ్చిందంటే, ఆ శ్రమ నాకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చిందంటే, ఇప్పుడు నేను ఇంకోళ్ళు ఈజీగా ఆదరించగలుగుతాను. నేను ఇంకోళ్ళని ఆదరించడం నాకు ఈజీ, ఎందుకంటే నాకు శ్రమ వచ్చింది, ఆ శ్రమలో దేవుడు నన్ను ఆదరించాడు. చూసారా, ఇప్పుడు నా శ్రమ నాకు ఆదరణ ఇచ్చింది. ఆ ఆదరణ ఇప్పుడు ఏం చేస్తుందంటే నన్ను ఇంకోళ్ళు ఫలభరితంగా మారుస్తుంది. నేను రేపేళ్ళుండి ఇంకొకరిని ఆదరించటానికి ఆ శ్రమ ఇప్పుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది. శ్రమ చూడండి పౌల్ని అంత ఎఫెక్టివ్గా మార్చిందో చెప్తున్నాను. అందుకని పౌలు చూడండి అంత పాజిటివ్గా ఉండే, పౌలు అంతమందికి ఆశ్చర్యకరంగా, పౌలు అంతమందిని బలపరచడం ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే పౌలు ప్రాబ్లంను కూడా ఎంత పాజిటివ్గా చూస్తాడు చూడండి. మనం ఎంతసేపు ఎలా చూస్తామంటే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం తీరిపోతే చాలరా బాబు అనుకుంటున్నాం మనం. అల్టిమేట్ గోల్ విశ్వాసగా మనకి ఏది గురవ్వాలంటే, నీకు ప్రాబ్లం వచ్చింది, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చాలు, అంతవరకు నువ్వు ఆలోచించకూడదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు అదొక సాక్ష్యంలాగా ఎలా ఉండాలంటే, రేపు ఎల్లుండ వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని ఆదరించగలిగే స్థితిలో నిన్నది నడిపించాలి. అంతవరకు నేను తీసుకుని వెళ్ళాలి. ఆ ఎక్స్పీరియన్స్ నీకు అది ఇవ్వాలి. దేవుడు పౌల్ని ఆదరించాడు. దేవుని దగ్గర నుండి పౌలు పొందుకున్నటువంటి ఆదరణతో, అదే ఆదరణతో పౌలు చాలామందిని ఆదరించాడు. అదే పౌలు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ కనుక నువ్వు కనుక దేవుని దగ్గర నుండి ఆదరణ పొందుకుంటే, ఇప్పుడు వాళ్ళ ఆదరణ కొరకు దేవుడు ప్రభువా నువ్వు వాళ్ళని ఆదరించు, నువ్వు ప్రార్థించడం కాదు, నువ్వు ఆదరణ పొందుకున్నావు కదా, నువ్వు వాళ్ళని ఆదరించు. ఎందుకంటే నీకు తెలుసు కదా, నేను ఆదరించని. చూసావా, నేను ఆదరించింది ఎందుకంటే జస్ట్ అది నీతో ఆగిపోవాలని కాదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆదరణటువంటిది ఎలా ఉంటుందో నువ్వు తెలుసు, నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేసావు. నీ ఎక్స్పీరియన్స్ ఒక సాక్ష్యంలాగా వెళ్ళి ఇంకొకరు నువ్వు ఆదరించు. అందుకే సాక్ష్యాలు అంత ఇంపార్టెంట్. సాక్ష్యం అంటే యాక్చువల్గా ఏంటంటే నీ ప్రాబ్లం చెప్పడం సాక్ష్యం కాదు. ప్రాబ్లం చెప్పుకోవచ్చు నేను కాదంటలేదు, కానీ ప్రాబ్లం చెప్పడం అంటే ప్రార్థన అవసరత మనం చెప్తున్నాం, అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఏంటంటే ఒక కార్యం ఒకటి జరిగింది, దాన్ని నువ్వు నీ ముందు జరిగింది, అది నువ్వు సాక్షివి, దాన్ని 10 మందికి చెప్తున్నావు. రోడ్డు మీద యాక్సిడెంటో మర్డర్ జరిగింది అనుకోండి, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అక్కడ ఎవరైతే కళ్ళారా జరుగుతూ ఉండగా చూసారో ఆటోమేటిక్గా వాళ్ళు సాక్షులుగా మారుతారు. కోర్టుకెళ్ళి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. అది సాక్ష్యం. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? నేను అది చూశాను, అది జరుగుతుంటే నేను అక్కడ ఉన్నాను, నాకు అది బాగా తెలుసు, అది జరుగుతుండగా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు కళ్ళారు నేను దాన్ని, అది సాక్ష్యం. ఇప్పుడు చర్చిలో మనం కూడా నిలబడి సాక్ష్యం చెప్తున్నాంటే ఆ సాక్ష్యంలో ఏమి ఉండాలో చెప్తున్నాను. ఏది పడితే అది కాదు, ఎలా పడితే అలా చెప్పడం సాక్ష్యం కాదు. ఆ సాక్ష్యాన్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యి చర్చకో సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్తే అది ఎలా ఉండాలంటే, అది వినేటువంటి వాళ్ళు, నీలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు ప్రాబ్లం నువ్వు చూసి ఆ ప్రాబ్లం చేత బాధింపబడి దేవుని చేత ఆదరణ పొందుకొని మేలు పొందుకొని నీవు నెక్స్ట్ టైం చర్చకొచ్చి నువ్వు నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు, నువ్వు గతించిపోయినటువంటి నువ్వు దాన్ని దాటి వచ్చేసావు, అందులో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. నీ సాక్ష్యం ఉన్నప్పుడు నీ ద్వారా వాళ్ళ ఆదరణ పొందుకోవాలి. అలా సాక్ష్యం చెప్పాలి. చెప్తే సాక్ష్యం అయితే అది ప్రార్థన వస్తుంది అనుకోండి, బహుశా మీరు ఏడవండి ఏమైనా చేయండి, నేను కాదని, కానీ సాక్ష్యంలో మాత్రము జాగ్రత్తగా. అంటే సాక్ష్యం అంటే నువ్వేం చెప్తున్నావు అంటే, నాకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం దేవుడు ఇలాగనా సాల్వ్ చేశాడు, దేవుడు ఎలా నడిపించాడు నన్ను, దేవుడు నన్ను ఎలాగ ఆదరించాడు, దేవుడు నాకు ఎలా కార్యం చేశాడు, నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యాలు చెప్పబడతాడు, వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వింటే అది జస్ట్ ఒక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు నీకు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్గా మారుస్తాడు. వాళ్ళ యొక్క ఆదరణ అటువంటి దాన్ని దేవుడు నీకు ఆదరణకరంగా దేవుడు మారుస్తాడు. అందులో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు ఊరికనే క్యాజువల్గా ఏదో మనం చేయట్లేదు, దేవుడు మనల్ని యాక్చువల్గా సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక ఆదరణ మనకు దేవుడు ఇచ్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకనే మనకు అది అంత ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ పౌలు కేవలము ప్రాబ్లంని అందుకనే ప్రాబ్లంగా చెప్పట్లేదు. ఇక్కడ పౌలు చూడండి ఎంతో ఆలోచించాడు. మనం ఏమనుకుంటున్నాం, ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చాలు అనుకుంటున్నాం. నేను అంటాను, ఒక క్రిస్టియన్గా నువ్వు చాలా అల్పంగా ఆలోచిస్తున్నావు. ఎంతసేపు నీకు ప్రాబ్లం వచ్చింది, నీ ప్రాబ్లం నీ సాల్వ్ అయిపోతే చాలు, హ్యాపీగా బతికేస్తాను అనుకుంటున్నావు.
కానీ దేవుడు నిన్ను ఆదరించింది, నిన్ను పైకి లేపింది, నిన్ను నిలబెట్టింది, నిన్ను ఆదరించింది, నిన్ను ఓదార్చింది, నిన్ను బలపరిచింది. కేవలం నువ్వు బలం పొందుకొని నువ్వు ఎంజాయ్ చేయాలని కాదు. నువ్వు దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని నువ్వు వేరే వాళ్ళకి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని దగ్గర ఆదరణ కొరకు నువ్వు ఎదురు చూడాలి, దేవుడిని ఆదరించాలి. ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తాడు. పౌలు చెప్తున్నాడు కదా, దేవుడు ఆదరిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆదరింపబడినట్టు నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు ఆదరింపబడడం కొరకే దేవుడిని ఆదరించలేదు. దేవునికి ఇచ్చిన ఆదరణ ఎంతవరకు దేవుడు ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాడంటే, అది నీతో అయిపోకుండా నువ్వు వేరే వాళ్ళకి నువ్వు ఆదరణకరంగా నువ్వు ఉండాలి. అందుకుండా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. అందుకే చూడండి, బైబిల్ మీరు చూడండి, ఈవెన్ యేసుక్రీస్తు బైబిల్ మాట్లాడుతూ ఆయన కూడా మళ్ళీ శోధింపడివు అని బైబిల్ ఉంది. యేసుక్రీస్తు అంటే మళ్ళీ శోధింపడ్డాడంట. ఎందుకని? తన సోదరులు మనల్ని కూడా దేవుడు ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి. యాక్చువల్గా మాట ఉంది, టైం లేదు కానీ నేను రెఫరెన్స్ చేయట్లేదు. ఆ మాట బైబిల్ యాక్చువల్గా ఉంది. ఇంతకీ యేసుక్రీస్తు ఎక్కడ శోధింపడ్డాడండి? ఆయన పాప విషయంలో శోధింపడ్డాడంటే యేసుక్రీస్తు పాప విషయంలో శోధింపడలేదు, కానీ క్రీస్తు కూడా నీలాగే శోధింపడ్డాడు. ఎక్కడ తెలుసా? గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో ఆయన కూడా ఆల్మోస్ట్ మనకులాగానే వదిలేద్దామా అన్న పాయింట్కి వచ్చాడు. ఆయన కూడా గెత్సెమనే తోటలో ఆయన కూడా ఎలా ఉన్నాడంటే, సర్లే ఇంకా ఆపేద్దాం, ఇంతవరకు జీవించాను, ఆల్మోస్ట్ 3.5 years వరకు నేను పరిచయం చేస్తాను, దేవుని కూడా నిలబడ్డాను, ఇంత ప్రాబ్లంలో నేను దేవుని కొరకు నిలబడ్డం, దేవుని చిత్తం చేయడము అనవసరమేమో అనిపించి వదిలేద్దామా అనుకుని ఒక 2 సార్లు ప్రార్థన కూడా, నీ చిత్తమైతే దీన్ని తప్పించేసేయి అని కూడా ప్రార్థన చేశాడు. ఎందుకు అలా ప్రార్థన చేశాడు? ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుందంటే, ఆల్మోస్ట్ ఆల్ నీకు ప్రాబ్లం ఎంత బాధిస్తుందో అంతకన్నా ఆ రోజున ఆయన్ని కూడా బాధించింది. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తుకి నీ ప్రాబ్లం తెలియనటువంటి వాడు కాదు. నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో, నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు, ఎంతగా బాధిస్తుందో, నువ్వు విశ్వాసంలో నిలబడ్డ నువ్వు ఎంత కష్టపడాల్సి వస్తుందో క్రీస్తుకి తెలియనటువంటి విషయమే కాదు. అది ఆయనకి బాగా తెలుసా అది. అందుకనే బైబిల్ చెప్తున్న మాట, ఇప్పుడు ఆయన మనల్ని ఆదరించగలను చెప్తుంది. అంటే యేసుక్రీస్తు నువ్వు ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తుకి నీ ప్రాబ్లం తెలియనటువంటిది ఏమీ కాదు. నీకంటే బాగా ఆయన కూడా ఇంకా శోధింపడ్డాడు, నీకంటే బాగా ఆయన సఫర్ అయ్యాడు. మనుషుల యొక్క సఫరింగ్ మనం ఎప్పుడు కూడా చూడండి, నీకు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, దేవుడికి ఏం తెలుసండి మా ప్రాబ్లమ్స్ గురించి అని అనద్దు. దేవుడికి నీకంటే బాగా మనుషుల యొక్క అనుభవాలు ఏంటో ఆయన బాగా తెలుసు. ఆయన తెలియనటువంటి విషయం కాదు ఆయనకి కూడా తెలుసు. చెప్పాలంటే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వైతే యాక్చువల్గా చర్చ మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు. కానీ నా ప్రాబ్లం అంతా సఫర్ అయ్యాడంటే ప్రాబ్లంలో కూడా ప్రార్థన చేస్తూ కూడా, ప్రార్థన చేసేంత ఆత్మీయత ఉంది, కానీ ఆ ప్రార్థన కూడా అంటున్నాడు, ప్రభు నీ చిత్తమైతే దీన్ని తీసేయి అంటే ఎంత ప్రెషర్ ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఆయన ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉందంటే ప్రార్థన చేస్తూ ప్రభు తీసేయచ్చు కదా నీ చిత్తమైతే అంటున్నాడు. అంటే అంత ప్రెషర్ ఉంది. ప్రార్థనలో కూడా నువ్వు వాళ్ళు అడుగుతావా అని అడిగితే, ప్రార్థన వాళ్ళు అడిగేంతగా ఒత్తిడి ఉంది ఆయనకి, యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటంటే, నీ ప్రాబ్లం ఆయనకు అర్థం కాదని ఏమీ కాదు. జీవితంలో 1 సెకండ్ కూడా నీకున్నటువంటి ప్రాబ్లం దేవుడికి ఏం అర్థం అవుతుంది అని 1 సెకండ్ కూడా నీ మైండ్లోకి రానివ్వద్దు. ఎందుకంటే ఆయన ప్రతిదానికి బాగా తెలుసు. ఆయన ఆదరిస్తాడు. ఆదరించినప్పుడు ఆదరణ పొందినప్పుడు నీవు రేపు ఇతరులకు ఆదరణకరంగా నువ్వు మారాలి. దేవుడు అందుకు కూడా నేను ప్రాబ్లం బయట తీసుకొస్తాడు. ప్రాబ్లం దేవుడు ఎందుకు బయట తీసుకొస్తాడు, ఎందుకు మనల్ని పైన నిలబెడతాడంటే, నువ్వు నిలబడి నువ్వు గొప్పడు ఉండడానికి కాదు, నువ్వు రేపు 10 మంది నువ్వు నిలబెట్టాలి, నువ్వు వాళ్ళని బలపరచాలి, నువ్వు వాళ్ళని ఆదరించాలి, నువ్వు వాళ్ళని ఓదార్చాలి. అందుకు దేవుడు కార్యాలు చేస్తాడు. కాకపోతే మనం ఎంత స్వార్థంగా ఆలోచిస్తుంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ కూడా నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చాలు అనుకుంటా. సాల్వ్ అయిపోగానే అమ్మయ్య నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాను. కానీ పౌలుకి శ్రమ వచ్చినప్పుడు, పౌలు అల్టిమేట్ గురండి తెలుసా, ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని పెందు చూస్తున్నాడు ఆదరణ కొరకు. అంటే పౌలు అంటున్నాడు, ఏదో నేను ఆదరణ పడితే సరిపోదురా, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏదో నేను ఈ ప్రాబ్లం గట్టెక్కేస్తే సరిపోదురా అంటే పౌలు ఆలోచించట్లేదు. పౌలు ప్రాబ్లం గట్టెక్కుతున్నాడు. కానీ గట్టెక్కగా నాకు అద్భుత విషయం అంటే, ఇదేదో నన్ను మాత్రమే గట్టెక్కించడానికి నాకు దేవుడు చేసి కార్యం చేశాడని కాదు, నేను ఇలాగ రేపు 10 మందికి నేను ఉండాలని దేవుడు నన్ను చేశాడు. అంత దూరం ఆలోచిస్తున్నాడు. దేని దూరం ఆలోచిస్తున్నాడు? ఒక శ్రమ అటువంటి దాని నుండి ఆదరణ పొందుకుంటే అక్కడితో అయిపోయిందిలే, క్లోజ్ అనుకుని సాక్ష్యం చెప్పేద్దాం, కృతజ్ఞత కూడా పెట్టేసుకుందాం, అయిపోయింది అనుకుంటున్నాం. కానీ పౌలు అక్కడితో ఆపలేదు. అక్కడ తమ్ముడు అంటున్నాడు, రేపు నేను ఆదరించడానికి దేవుడు నాకు ఆదరణ ఇచ్చాడు, ఆ ఆదరణతో మేము మిమ్మల్ని ఆదరిస్తాం అంటున్నాడు. అంటే ఒక రకంగా ఆలోచించండి, పౌలుకు ఒక ప్రాబ్లం వస్తే ప్రపంచాన్ని ఎంతగా పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నాను చూడండి. ఒక మనిషికి, పౌలు అనేటువంటి ఒక మనిషికి ప్రాబ్లం వస్తే ఆయన సరిగ్గా జ్ఞానంగా ఆలోచించి సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పౌలుకి పాజిటివ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఎలాగా? పౌలు ఆదరింపబడ్డాడు.
ఇప్పుడు ఆ పౌలు ఆదరింపబడడంతో పాజిటివ్ ఎఫెక్ట్లు ఒకటైతే, ఇంకా లోతుగా ప్రభావం చూపింది ఏంటంటే, ఇప్పుడు పౌలు ఆ శ్రమను బట్టి నేర్చుకున్నటువంటి విషయము, అనుభవించినటువంటి విషయాన్ని బట్టి ఇప్పుడు ఇతరులని ఆదరించడానికి అవసరమైనటువంటి సమర్థత ఇప్పుడు పౌలుకు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక వ్యక్తికి ప్రాబ్లం వస్తే అది ఆయనకి దేవుని యొక్క ఆదరణ పొందుకున్నాడు, అది పాజిటివ్ ఎఫెక్ట్. అంతకుమించి ఇంకా ఇప్పుడు పౌలు కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి ఇప్పుడు ఆదరణకరంగా పౌలు మారాడు. ఒక మనిషికి వచ్చినటువంటి ప్రాబ్లం ఆ మనిషి సమర్థవంతంగా ఫేస్ చేస్తే ఆ ఒక్క మనిషి చాలా మందికి ఆదరణకరంగా మారాడట. ఇప్పుడు అంటే కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే పౌలు ఆదరణకరంగా మారాడంటే, ఈ లెటర్ రాసి పౌలు ఇప్పుడు మనకు కూడా ఆదరణకరంగా మారాడు. ఇప్పుడు ఇది చదివితే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పౌలు యొక్క శ్రమను బట్టి, ఆయన పొందుకున్న ఆదరణ గురించి మాట్లాడే కొరింథీ సంఘాన్ని చెప్పడాన్ని బట్టి, ఆ పత్రిక రాయడాన్ని బట్టి, దాన్ని ఇప్పుడు మనం చదివి మనం ప్రసంగం వినడాన్ని బట్టి ఈ మాట్లాడే మనల్ని కూడా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి శ్రమతో స్టార్ట్ అయినటువంటిది సంఘం యొక్క ఆదరణతో ముగించబడుతుంది. అంటే చూడండి, అంటే ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది చూడండి. అది పాజిటివ్గా చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే ఓ రకంగా పౌలు నీకు వచ్చిన శ్రమ అంత నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, నీ మీద అంత నెగిటివ్ ఎఫెక్ట్ లేదు. పైగా ఇంకా చెప్పండి, నీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ లేకపోవడం కాక ఇప్పుడు మేమంతా ఆదరణ పడుతున్నాం. నీ శ్రమ గురించి చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వు పొందుకున్న ఆదరణ కొరింథీ సంఘాన్ని చెప్పావు. కొరింథీ సంఘం మీ ఆదరణ కొరకు నేను చెప్తున్నాను అన్నాడు. చూసారా, కొరింథీ సంఘం మార్గదర్శకంగా ఆదరించబడింది. అయితే కొరింథీ సంఘం మాత్రం ఆదరించబడలేదు. ఈరోజు నువ్వు నేను మనం కూడా ఆదరించబడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యం ఎంతమంది చేత అర్థం చేసుకుంటారు, అందరూ కూడా పౌలుకి ఆ రోజు వచ్చినటువంటి ఆ ఒక్క శ్రమ ద్వారా అప్పుడు అందరం ఆదరించబడుతున్నాం. ఎక్కడ పౌలుకు వచ్చినటువంటి ప్రాబ్లము, ఎక్కడ మనం ఆదరింపడ్డాం, అది ఎంతగా వేరుపారింది ఒకసారి, అది ఎంతగా అది స్ప్రెడ్ అయింది ఒకసారి ఆలోచించండి. అది అందుకనే పౌలు అంటున్నాడు ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే కాదు. ఇప్పుడు అక్కడ అయిపోయిందని నీకు చూడండి, చివరిలో ఇది చెప్పిన ముగించేస్తాను చూడండి. అక్కడ అన్నాడు చూడండి, 11 వచనం చూడండి, నేను చదువుతాను. లేదంటే 10వ వచనం నుండి కంటిన్యూగా చదువుతాను. 10 నుంచి 11 వరకు చదువుతాను చూడండి. 10వ వచనం నుండి, ఆయనటి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాను, ఇక ముందును తప్పించును. సరే, ఎంత నమ్మకం చూడండి, ఇక ముందును మమ్మల్ని తప్పిస్తానంటే ఆ ప్రాబ్లంలో అర్థమైంది పౌలుకి. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మీ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇక్కడ చూడండి, పౌలు చూడండి ఆ సబ్జెక్టులు మాట్లాడుతున్నాడు. చివరికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? కృతజ్ఞతల గురించి మాట్లాడుతున్నాడు. అంతే, పౌలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రాబ్లం గురించే కదా మాట్లాడుతున్నాడు. మరి ప్రాబ్లం గురించి మాట్లాడుతూ చివరికి పౌలు ప్రాబ్లం అన్నాడు, నాకు ఆదరణ వచ్చిందన్నాడు, నాకు ఆదరణ పొందుకున్నాను కాబట్టి పొందుకున్నటువంటి అనుభవం ద్వారా నేను ఇప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి నాకు బలం కలిగింది, నాకు సామర్థ్యం వచ్చింది, నేను ఇప్పుడు నేను ఆదరించగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు ప్రాబ్లం వచ్చింది, నేను ఆదరించబడ్డాను కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఆదరించగలటానికి కారణం ఏంటంటే ఆ ప్రాబ్లమే. ఇప్పుడు అక్కడితో అయిపోయిందా, మిమ్మల్ని ఆదరిస్తున్నా అక్కడితో అయిపోయిందంటే చివరికి ఎక్కడ ఎలా ముగిస్తున్నాడు? అక్కడ ఆ పారాగ్రాఫ్ని చూస్తే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ప్రాబ్లంతో స్టార్ట్ అయ్యి కృతజ్ఞత వరకు వెళ్ళాడు. అంటే ఒక ప్రాబ్లం అంటే సరిగ్గా ఫేస్ చేస్తే చివరికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేంత వరకు, చివరికి దేవునికి మహిమ చెల్లించే వరకు వెళ్తామా? ప్రాబ్లం అనేటువంటిది అంతగా పరిస్థితులు మార్చుకుంటూ వస్తుందా? చివరికి థ్యాంక్స్ కూడా దేవునికి చెప్పేంతలాగా ఉంటుందా పాజిటివ్గా అంటే? ఉంటుంది అంటున్నాడు పౌలు. అంటున్నాడు అక్కడ, ఇలా మీరు మాకు అందరి వరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక ముందు కూడా ఒక ప్రాబ్లం వచ్చినట్టు చచ్చిపోతామేమో అనుకున్నాం అంటున్నాడు పౌలు. ఆ తర్వాత దేవుడు ఆదరించాడు, చూసారా, మేము బతికేమో అంటున్నాడు. ఇక ముందు కూడా మేము బతుకుతాము అన్న నమ్మకం మాకు కలిగింది. ఎక్కడ కలిగింది? ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని వైపు మాత్రమే చూసేటట్టుగా ప్రాబ్లం పౌలు మార్చింది. దేవుని వైపు చూశాడు కాబట్టి పౌలు ఆదరించబడ్డాడు. పౌలు ఆదరించబడ్డాడు కాబట్టి ఇప్పుడు 10 మందిని పౌలు ఆదరించగలుగుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అది మాకు ఏం చేస్తుందంటే మాకు భవిష్యత్తు కూడా ఒక నిరీక్షణ కూడా మాకు అది ఇచ్చింది. అలా నన్ను మార్చింది. అది మాత్రమే కాదు, కానీ నేను 10 మందికి ఆశ్చర్యకరంగా మార్చడానికి నేను పొందినటువంటి ఆదరణ కారణంగా మారింది. నాకు ఆదరణ ఎందుకు వచ్చింది? నేను మిమ్మల్ని ఎలా ఎందుకు ఆదరిస్తున్నానంటే నేను ఆదరణ పొందుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఇంతకు నేను ఆదరణ ఎలా పొందుకున్నానంటే నాకు ప్రాబ్లం రావడం వల్ల నేను ఆదరణ పొందుకున్నాను. అంటే పౌలుని అడిగితే, పౌలు నువ్వు ఎంత ఎఫెక్టివ్గా ఎలా మారావు, ఎంతలాగే ఎంతమందిని నువ్వు ఎలా బలపరుస్తున్నావు, ఎలా ఆదరిస్తున్నావు పౌలు అని అడిగితే పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను స్టార్ట్ చేస్తున్నాడు. నేను దేవుని చేత ఆదరించబడ్డా నేను స్టార్ట్ చేయట్లేదు. నాకు ప్రాబ్లం వచ్చింది అని స్టార్ట్ చేస్తున్నాడు. నాకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఆదరించబడ్డాను. ఇప్పుడు నాకు ఆదరించడం అంటే ఏంటో నాకు తెలుసు, ఆదరింపబట్టం అంటే ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను కూడా 10 మంది నేను ఆదరించగలుగుతాను.
ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు దాంతో మీరందరూ ఆదరించబడుతున్నారు. మీరందరూ ఆదరించబడటం వల్ల ఏమైంది, చివరికి అందరం దేవునికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రాబ్లం ఫస్ట్ స్టెప్ అయితే లాస్ట్ స్టెప్ ఏంటంటే మనందరం దేవునికి కృతజ్ఞతలు చెప్పడంతో ముగించబడుతుంది. అంటే ఒక ప్రాబ్లం వచ్చినటువంటి వ్యక్తిలో నుండి ఇన్ని కార్యాలు జరుగుతూ చివరికి ప్రాబ్లం పొందుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా సాక్ష్యం ద్వారా బలపరచబడి ఆదరించబడి మనందరం కలిసి అంటే దేవుని చివరికి థ్యాంక్స్ చెప్పేంత వరకు ప్రాబ్లం మనం మారుస్తుందంట. అంతగా ప్రాబ్లం ఏంటంటే అది పాజిటివ్గా దేవుడు మారుస్తాడు. మనం చెప్తాం ప్రాబ్లం ఆటోమేటిక్గా మారిపోద్దని చెప్పట్లేదు. ప్రాబ్లం ఆటోమేటిక్గా మారదు. ప్రాబ్లం ఆటోమేటిక్గా మారిపోతే మనం దేవుని వదిలేసి ప్రాబ్లంను గణపరచచ్చు మనం. కానీ ప్రాబ్లం ఆటోమేటిక్గా మారదు. ప్రాబ్లంను దేవుడు అలా మారుస్తాడు. ఒక నెగిటివ్ని దేవుడు పాజిటివ్గా మార్చగలుగుతాడు. దేవునికి ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం దేవునికి ఉంది. అంటే అర్థం ఏంటంటే నీకు వచ్చినటువంటి ప్రాబ్లము, నీకు వచ్చినటువంటి శోధన ప్రతిసారి నీకు నష్టాన్ని తీసుకుని రాదు. అందులో నువ్వు విశ్వాసంలో బలపడ్డానికి అది నువ్వు సరిగ్గా చూస్తే చెప్తున్నాను, అది ఆటోమేటిక్గా నేను విశ్వాసంలో బలపరచదు. చాలామంది విశ్వాసంలో బలహీనపరిచినటువంటిది కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది విశ్వాసంలో బలహీనపరుస్తుంది. ఎందుకంటే చాలామందికి ఈ జ్ఞానం లేదు. చాలామంది ఇంత ఆత్మీయంగా ఆలోచించరు. ఇంత ఆత్మీయ జ్ఞానం చాలామందికి ఉండదు. కానీ ఎవరికైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో దేవుడు వారికి ఆదరణ ఇస్తాడు. ఆదరణ పొందుకున్నటువంటి వాళ్ళు దేవుడు ఎలా ఆదరిస్తాడో ఒక సాక్ష్యంగా వాళ్ళు నిలబడుతున్నారు 10 మంది మధ్యలో. వాళ్ళు సాక్ష్యం పొందుకున్నటువంటి వాళ్ళు దేవుని చేత ఆదరించబడినట్టు మనము ఇతరులకు మనం ఆదరణకరంగా ఖచ్చితంగా మారాల్సిన బాధ్యత. కొంత పౌలు అంటున్నాడు ఇక్కడ, నా దేవుడు నన్ను ఆదరించినప్పుడు నన్ను ఆదరించడం కొరకు మాత్రమే దేవుడు నన్ను ఆదరించలేదు. నా ప్రాబ్లం సాల్వ్ చేయడం మాత్రమే దేవుడు గురిగా పెట్టుకొని చేయలేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే పౌలు నువ్వు 10 మందికి నువ్వు మేలుకరంగా మారుతావు కాబట్టి నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు రేపు 10 మందికి మేలుకరంగా ఉండాలి. అందుకు నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడం వల్ల నీ ఒక్కడితో ఆగదు, అది చాలా వ్యాప్తి చెందుతుంది. అది అలా నువ్వు కొరింథీ సంఘాన్ని బలపరుస్తావు. పత్రిక ద్వారా రాబోతున్న తరాల్లో విశ్వాసాలందరూ నువ్వు బలపరిచేవాడుగా ఉంటావు. అలాగే ఒక వ్యక్తికి వచ్చిన ప్రాబ్లంలో ఆ వ్యక్తి పొందుకున్న ఆదరణతో మనల్ని కూడా కొరింథీ సంఘాన్ని మనల్ని కూడా పౌలు ఆదరిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆదరణ పొందుకోవచ్చు. ఏంటి గ్యారంటీ అండి? ఆదరణ పడతాను గ్యారంటీ ఏంటంటే పౌలు శ్రమ దానికి సాక్ష్యం. పౌలు శ్రమ దానికి సాక్ష్యం. ఆ పౌలు చెప్తున్నాడు ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లంగానే ఉండదు. అందుకని అక్కడ చూడండి లాస్ట్ వీక్ చెప్పాను చూస్తారు, పౌలు ఎప్పుడు కూడా అక్కడ శ్రమ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆదరణ అంటాడు. ఒకే లైన్లో శ్రమ అంటాడు, మళ్ళీ వెంటనే ఆదరణ అంటాడు, మళ్ళీ శ్రమ అంటాడు, మళ్ళీ ఆదరణ అంటాడు. అంటే అర్థం పౌలుకు నాకు రూఢి నమ్మకం ఏంటంటే శ్రమలు ఎప్పుడు దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆదరించకుండా ఉండనే ఉండడం. అది పౌలు తెలిసినటువంటి విషయం. నన్ను అందుకనే ఆదరించాడని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీకు ఆదరణకరంగా ఉండాలని పౌలు ఆదరించాడు. కాబట్టి చూడండి ఎంత పాజిటివ్గా మారిందో శ్రమ చూడండి. ఎందుకంటే శ్రమలో వచ్చినప్పుడు మనం విశ్వాసాన్ని కరెక్ట్గా మనం ఆలోచించడం నేర్చుకుంటే నువ్వు 10 మందికి నువ్వు సాక్ష్యంగా ఉంటావు. నువ్వు 10 మందికి నువ్వు ఉపయోగకరమైన పాత్రగా నువ్వు వాడబడతావు. అందుకే ప్రాబ్లం నాకెలా మంచి చేస్తాను అనుకోవద్దు. నీకు చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీకు మాత్రమే విజయం ఇవ్వడం తలుచుకోలేదు, నీకు మాత్రం విజయాన్ని చాపేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అత్యధిక విజయాన్ని ఇస్తున్నాడు. అత్యధిక విజయం ఎలాగంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవడం మాత్రమే కాదు, కానీ రేపు నిన్ను చూసినప్పుడు 10 మందికి కూడా మా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అనేటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెడుతున్నాడు. అదే అత్యధిక విజయం నన్ను అడిగితే. దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా వేదనలు ఉంటాయి, అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము చివరికి నీకు ప్రాబ్లం తీసుకొచ్చిన నష్టం కంటే ప్రాబ్లం నీకు తీసుకొచ్చిన మేలే ఎక్కువ ఉంటుంది. అది పోలీసు చెప్తున్నాడు. ప్రతి వారి లైఫ్లో కూడా దేవుడు నమ్మదైనటువంటి వాడు కాబట్టి ప్రతి వారి లైఫ్లో కూడా దేవుడు అలాగే చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటామంటే నేను జీవితంలో మేలు అనుభవించడం తక్కువ, శ్రమలు ఎక్కువ అనుభవించాను అనుకుంటావు. అది కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్గా ఆలోచించట్లేదు. కానీ నువ్వు శ్రమ పడిన దానికంటే అత్యధిక మేలు దేవుడు ఎక్కువ మన జీవితంలో చేస్తున్నాడు. వరంగా చెప్పండి, నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత బాధపడుతున్నావు, ఎంతగా నేను బాధించింది, ఎంతగానో పోసు కన్నీరు విడిచావో నేను చెప్తున్నాను. నీ కన్నీటిని ఒక్క బొట్టును కూడా దేవుడు యాక్చువల్ వేస్ట్గా అయితే చేయడు. అంతగా దేవుడు మనల్ని యాక్చువల్గా ఆదరిస్తాడు. ఆదరించే విషయంలో దేవుడు నమ్మదైనటువంటి వాడు. అందుకని ఇప్పుడు కూడా ప్రాబ్లం చూసి కృంగిపోతే కృషించిపోద్దు. ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి ఆదరణ కొరకు. ప్రభు నాకు ఎందుకు ఈ ప్రాబ్లం అని దేవుడిని అడగడం మానేసి, ప్రభు ఈ టైంలో నాకు కావాల్సిన ఆదరణ నాకు కావాలి, నీ వైపు నేను క్వశ్చన్కి ఆన్సర్ కోసం వెతకట్లేదు, ఆదరణ కొరకు వెతుకుతున్నాను, నాకు ఆదరణ నువ్వు అని పౌలులాగా నువ్వు కూడా ఖచ్చితంగా నువ్వు ఆదరణ వెతుకుతావు. నువ్వు ఆదరించబడతావు. నువ్వు ఆదరించబడిన తర్వాత నువ్వు 10 మందికి ఆదరణకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అందుకని సంఘంలో
దేవుడు మేలు జరిగినప్పుడు ఆ మేళ్లను మంచి కార్యాలు దేవుడు చేసినప్పుడు అట్లా పంచుకోవడం మనకు అంత ఇంపార్టెంట్ అవ్వాలి. సంఘంలో దేవుడు ఒక మేలు చేసినప్పుడు దాన్ని పంచు సైలెంట్గా ఉండకూడదు. కొన్నిసార్లు మనం ఏంటంటే దేవుడు కార్యాలు చేస్తే అవన్నీ సహజమే కదా, క్యాజువల్గా జరిగిపోతాయి అనుకుంటాం. క్యాజువల్గా మేలు జరగవు. దేవుడు పరలోకంలో పంపిస్తే నీకు మేలు జరుగుతుంది, లేకపోతే నీకు మేలేమీ జరగదు. 30 రోజులు కష్టపడి నాకు జీతం వస్తుందని అనుకుంటున్నావు. నువ్వు కష్టపడిన మాత్రం నీకు జీతం వస్తుంది. ఎంతమందికి జీతం రాదు తెలుసా? 30 రోజులు డ్యూటీ చేసినా కూడా జీతం రాదు చాలామందికి. మనకు జీతం వచ్చేసరికి అనుకుంటా కామనే కదా, నేను కష్టపడినా జీతం వస్తుంది అనుకుంటున్నావు. నువ్వు ఊరే జీతం నీ జీతం రాలేదు, దేవుడు తలుచుకొని నీకు ఇవ్వాలనుకుంటే నీ జీతం వచ్చింది. కానీ దేవుడు అంత ఎక్కువ మేలు చేస్తారంటే అవన్నీ మనకేమనుకుంటున్నాం, న్యాచురల్గా జరిగిపోతున్నాయి అవన్నీ అనుకుంటున్నాం. అవన్నీ న్యాచురల్గా జరిగిపోవట్లేదు, అవన్నీ దేవుడు జరిగిస్తున్నాడు. అందుకని కొన్ని అలా ప్రాముఖ్యమైన జరిగినప్పుడు నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పడం అంత ఇంపార్టెంట్. సాక్ష్యం చెప్పడం గుర్తుపెట్టుకోండి. బహుశా నువ్వు ఆ రోజున అలా సరిగ్గా నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే ఎవరో ఒకరు ఆదరించబడతారేమో. అది ఆలోచించుకోండి. అది ఆలోచించి సాక్ష్యం చెప్పేటప్పుడు అంత బెటర్గా సాక్ష్యం చెప్పడం మనం నేర్చుకోవాలి. కాకపోతే మనం ఎంతసేపు దేవుడు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, ఇంకో ప్రాబ్లం వస్తే ఇంకా మనం నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి ప్రార్థన అంటున్నాం. కానీ దేవుడు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఆదరించేటప్పుడు మనం ఆదరిద్దాం అనేటువంటి ఆలోచన వరకు మనం వెళ్ళట్లేదు యాక్చువల్గా. కానీ దేవుడు ఎప్పుడు నీతో చేసి ఆపడానికి నీకు కార్యం ఇవ్వట్లేదు, నువ్వు దాన్ని పాస్ చేయాలని దేవుడు నీకు అది ఇస్తున్నాడు. అలాగే దేవుడు ఆదరణ కూడా మనకు అలాగే ఇస్తున్నాడు. నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఆదరించడం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అదంతా నేను బాధించని తెలిసినప్పుడు, వేరే వాళ్ళ కుటుంబంలో ఒకటి జరిగినప్పుడు అంతగానే మనల్ని అది బాధించాలి, వాళ్ళని ఆదరించాలన్న ఆలోచన మనకి రావాలి. కానీ మనం ఎలా ఉంటాం, మన ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అందరూ మనకు రావాలి ఆదరించాలనుకుంటాం. కానీ నువ్వు అంత బాధపడ్డా నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ వరకు ఆగిపోకుండా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లాగా మారి జ్ఞానం వచ్చి నువ్వు దాన్ని ఇతరులతో పంచుకునేంత వరకు వెళ్ళాలి. అది మనం నేను కనుక ప్రాబ్లం ఏంటో నీకు తెలిసి ఉంటే, కాబట్టి అది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎందుకని ఇప్పుడు నెగిటివ్గా ఉండదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ పాజిటివ్ ఖచ్చితంగా దేవుడు దాన్ని మారుస్తాడు. కరెక్ట్గా జ్ఞానంగా ఆలోచిస్తే, ఆత్మీయంగా ఎదుర్కొంటే అంత పెద్ద ప్రాబ్లం వచ్చి చచ్చిపోతే మనం త్వరకుంటూ పోవాలంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని వైపు మాత్రమే చూడడానికి నన్ను అది బలపరిచింది, నా మీద నాకు నమ్మకాన్ని తీసేసింది. ప్రాబ్లం ఏం చేసిందంటే నేను ఎంత బలహీనం నాకు చెప్పింది, నేను ఎంత అజ్ఞానం నాకు చెప్పింది, నేను ఎంత చేతకం నాకు చెప్పింది. 10 మంది మనల్ని పొగడొచ్చు నువ్వు తెలియగలడు అని, కానీ ప్రాబ్లం వచ్చిన మాత్రం మనకేం తెలుసు అంటే మనం ఎంత చేతకాలం ప్రాబ్లం మనకి చెప్తుంది. అప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఓహో అయితే నేను దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. పౌలుకి అర్థమైంది. ఇప్పుడు ప్రాబ్లంలో నేను అసలు ఎవరి వైపు చూడడానికి, నా వైపు కూడా నేను చూడడానికి వీలు లేదు, నేను దేని వైపు చూడాలి, పూర్తిగా దేని మీద మాత్రం నమ్మకం పెట్టినట్టుగా పౌలు అది మార్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పౌలకి విశ్వాసాన్ని ఇంకా అది చాలా బెటర్గా మార్చింది. పౌలకి విశ్వాసాన్ని అది ప్యూరిఫై చేసిందని చెప్పవచ్చు. పౌలకి విశ్వాసాన్ని అది ఇంకా బెటర్గా మార్చింది. అది పూర్తిగా దేని మీద మాత్రమే నమ్మకం ఉంచినట్లుగా ప్రాబ్లం పౌలు మార్చింది. దాని ద్వారా ఆదరణ పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు 10 మందికి ఆదరణకరంగా ఉన్నాడు. పత్రిక రాశాడు, పత్రిక ద్వారా దేవుడు మనల్ని కూడా ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఈ పత్రిక దేవుడు ఎందుకు రాయించాడంటే నువ్వు కేవలం నువ్వు వాక్యం ద్వారా నువ్వు ఆదరణ పడ్డం మాత్రమే కాదు, నువ్వు రేపు ఇంకోళ్ళకి ఆదరణకరంగా మారాలి. అది ఎప్పుడు మర్చిపోకండి. అది నీతో ఆగిపోవడానికి కాదు దేవుడు చేసింది. అది పౌలుకి ఆ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఎంతవరకు దాన్ని పాజిటివ్ ఎఫెక్ట్ చేసిందంటే, ఈ రోజుల్లో ఈ టైంలో చూసినటువంటి నూతన నిబంధన సంఘాలు పౌలక శ్రమ ద్వారా మనం ఇప్పుడు ఆదరణపడుతూ ఉన్నాం. అంతగా పౌలక శ్రమను అది ఆదరణకరంగా మార్చింది, అంత పాజిటివ్ ఎఫెక్ట్ తీసుకొచ్చింది సంఘాలకి. అలాగే నీకు వచ్చిన ప్రాబ్లం కూడా ఖచ్చితంగా నిన్ను బెటర్గా మారుస్తుంది, నీ సాక్ష్యం ద్వారా 10 మంది బెటర్గా మారుస్తుంది. అందుకే ఇప్పుడు ప్రాబ్లం చూస్తావు దిగులు పడిపోతావు, కృంగిపోయి కృషించిపోయి ఉండొద్దు. కొంచెం జ్ఞానంగా, కొంచెం ఆత్మీయంగా, కొంచెం బెటర్గా ఆలోచించి దాన్ని ఎదుర్కొంటే నెగిటివ్ వచ్చి నేను బాధిస్తానున్నటువంటిదే రేపు నువ్వే నిలబడి పాజిటివ్గా సాక్ష్యం చెప్పేంతలాగా దేవుడు కీడుని మేలుగా దేవుడు మారుస్తాడు. ఆ సమర్థత దేవునికి నన్ను తెలుసుకొని శ్రమల్లో కూడా నమ్మకంగా దేని వైపు చూడండి. విషయాలు కొన్ని ఆ శ్రమల్లో నేర్చుకోండి, ఆదరణ పొందుకోండి, 10 మందికి ఆదరణకరంగా ఉందాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు ఆ దినమున పౌలు శ్రమలో పడినప్పుడు ఎంతగా పౌలుని అది మార్చి తన ఆత్మీయ జీవితాన్ని కానీ తన యొక్క విశ్వాస పరిస్థితిని కానీ అది ఎంత బెటర్గా ప్రభు తన విశ్వాసాన్ని ఎంతగా అది మార్చిందో అది మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రభు. అది మాత్రమే కాదు కానీ పౌలు ఆదరింపబడ్డాడని మేము చూస్తున్నాం. అది మాత్రమే కాదు కానీ పౌలు ఆ శ్రమ ద్వారా పొందినటువంటి ఆదరణను అనుభవంగా మార్చుకొని ఆ అనుభవాన్ని 10 మందికి చెప్పుకొని పంచుకుంటూ 10 మందిని అనేక మందిని ప్రభు దినాన్ని ఆదరించాడు, కొరింథీ సంఘాన్ని ఆదరించాడు.
ఈ పత్రిక ద్వారా ప్రభా ప్రస్తుత కాలంలో చూసిన మమ్మల్ని కూడా ప్రభా నువ్వు ఆదరించేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ప్రభా. ఒక వ్యక్తికి వచ్చినట్టు శ్రమ ఉంటుంది ఈ రోజున మాకందరికీ ఒక సాక్ష్యంగా, మాకందరికీ ఒక ఆదరణకరంగా నువ్వు మార్చందుకు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. నువ్వెంత నా జ్ఞానవంతుడు, ఎంత నమ్మదైనటువంటి దేవుడవు. ఒక వ్యక్తికి శ్రమల్లో నుండి ప్రభా ఒక మంచి కార్యాలను ప్రభా నువ్వు అభివృద్ధిపరిచి ప్రభా ఆ శ్రమ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చావు ప్రభా. అలానే తండ్రి మేము కూడా పొందుకున్న ఆదరణ బట్టి ప్రభా పౌలు వల్ల మేము కూడా అనేక మందికి ప్రభా ఆశీర్వాదకరంగా మారడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు శ్రమలు వచ్చినప్పుడు ప్రభా అది మాకు ఎక్కువ కీడు కంటే ఎక్కువ మేలే జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకము, ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి ఆలోచన ప్రభా ఈ దినమైన వాక్యం అనేటువంటి ప్రతి ఒక్క విశ్వాసంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అది కేవలం ఈరోజు విని విడిచిపెట్టేసేటువంటి కాకుండా ప్రభా శ్రమలు వచ్చినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని నీ ఆదరణ పొందుకుంటూ ఇతరులను ఆదరించేటువంటి స్థితిలోనికి కూడా ప్రతి విశ్వాస ప్రభా వెళ్ళడానికి, నడిపింపడానికి, అంత లోతుగా ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమైన ప్రతి బిడ్డని మీరు దీవించి, ఆశీర్వదించి, ఆదరించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరణ లోయలో